ఏపీలో ఆగని బగబగలు 46 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు. పలు చోట్ల 42-45 డిగ్రీలకు పైగా నమోదు. విజృంభిస్తున్న తీవ్ర వడగాల్పులు. రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి. అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు అవకాశం కూడా. రాష్ట్రంలో బాండి బగబగలైతే కొనసాగుతూ ఉన్నాయి. రోజు రోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి. పలు చోట్ల 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి నంద్యాల జిల్లాలో అత్యధికంగా మనకి నమోదవుతూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి 3 రోజుల పాటు కూడా వాతావరణం అయితే మారబోతుంది. ఇదొక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ ఏ మండలాల్లో ఎన్నెన్ని అంటే ఎక్కడెక్కడ వడగాల్పులు రాబోతున్నాయి ఏంటనేది జిల్లాల వారికి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం చెప్పేది ఒకటేనమాట. ప్రభుత్వం చెప్పేదల్లా ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో 10 దాటిన తర్వాత సాయంత్రం 4 తర్వాత ఈ లోపలనే బయటికి తప్ప అంటే 10 దాటిన తర్వాత ఎవరు బయటికి రావద్దని, 4 దాటే వరకు కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. లేని పక్షంలో వడదెబ్బ తగిలి విపరీతమైన జ్వరాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, ఎందుకంటే అందరికీ తెలుస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్